మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి దేశాభ్యున్నతికే ప్రేరణ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కొనియాడారు. ఒంగోలు నగరంలోని వెంగమక్కపాలెం కూడల్లో పాత జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్ రావు, విజయ్ కుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నోకసాని బాలాజీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యతో కలిసి మాధవ్ ఆవిష్కరించారు. అంతకుముందు అటల్ మోడీ యాత్ర ఒంగోలు నగరానికి చేరుకుంది. సౌత్ బైపాస్ కూడల్లో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. యాత్రకు ముందు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సాంబయ్య, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనేక రకాల పోరాటాలు, కష్టాలు, అనేక సార్లు జైలుకి వెళ్ళి చివరికి ప్రధానమంత్రి అయ్యాడు అంటే ఆ యొక్క ప్రయాణం, ఆయన చేసిన అనేక రకాల అనితర సాధ్యమైన విషయాలన్నీ కూడా మనకి స్ఫూర్తి, ప్రేరణగా ఉండాలని, ఆయన యొక్క శత జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్లో రంగరంగ వైభవంగా ఏ విధంగా జరగాలి అంటే ఆయన స్ఫూర్తి అన్ని చోట్ల రగిలే విధంగా జిల్లాకి ఒక విగ్రహం, ఆ విగ్రహం ఆధ్వర్యంలో మొత్తం ఒక వ్యవస్థ, ఒక ఆలోచన అందరిలో కలిగే విధంగా సుపరిపాలన అంటే ఏమిటి అనే విషయం ప్రజలకు తెలియాలి అనే ఒక ఆలోచనలో భాగంగానే ఈ యాత్ర చేయడం జరిగింది. ఈ యాత్రకి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆయనకు ప్రస్తావన చేశారో, మీరు వెళ్ళండి, నేను తప్పనిసరిగా సహకరిస్తానని చెప్పి కూటమి సంబంధించి అందరూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో ఆయనే మాట్లాడి ఆ విధంగా ప్రోత్సహించినందుకు ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విలువలతో కూడా రాజకీయాలు చేస్తూ ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు తీసుకున్నటువంటి మాజీ ప్రధాని శ్రీ స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహావిష్కరణ పెట్టుకోవటం చాలా అదృష్టం. ఎందుకంటే ఇందాక జనార్దన్ గారు చెప్పారు, ఒక వ్యక్తిని చూస్తే వారు చేసినటువంటి పనుల ద్వారా
వాటిని మనం ఆదర్శంగా తీసుకునే విధంగా ముందుకెళ్ళాలని స్ఫూర్తి కలిగించేటువంటి విగ్రహాలలో ఉన్నటువంటిలో ఈ విగ్రహం కూడా ఒక మంచిదని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా శుభదినం. మన ఒంగోలులో ఒక మహానాయకుడి విగ్రహాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవటం. మన బాబు గారు అయితే ఎప్పుడు చెప్తా ఉంటారు, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఓపెన్ చేసినప్పుడల్లా వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటారు, ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి పోయేటప్పుడు ఆ విగ్రహాన్ని ఆ మహానాయకుడిని చూసి వెళ్తే తప్పకుండా కూడా ఆ పని అవుద్దని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. అలానే ఈరోజు వాజ్పేయి గారిది ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం, వాజ్పేయి గారిది ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తిని కూడా మనం ఏదైనా కూడా చూసుకోగలిగితే తప్పకుండా కూడా మంచి జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి చూసుకుంటే మన దేశ చరిత్రలోనే ఒక అత్యంత విషమైన రోజు 25వ తారీఖు ఆయన జన్మదినం రోజు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ సుపరిపాలన దినోత్సవంగా మనకి ప్రకటించటం, మన రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా కూడా వాజ్పేయిని గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక బీజేపీ పార్టీకి నాయకుడు కాకుండా ప్రజలందరిలో ఒక మంచి వ్యక్తిగా, మంచి ప్రధానిగా ఆయన ఒక మంచి అభిప్రాయం అందరిలో తెచ్చారు. అంటే ఏ పార్టీకి వాళ్ళ లీడర్ నచ్చడం అది మామూలే, కానీ అపోజిషన్ పార్టీస్ మామూలు జనాలలో కూడా ఇతను మంచి వ్యక్తి అనే అభిప్రాయం రావడం చాలా కష్టం. అది మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి వచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ఆ రోజు ఒక కోalition గవర్నమెంట్ ఎలాగ నడపాలో, నార్త్ పార్టీస్, సౌత్ పార్టీస్, అనేక రకమైన పార్టీల్ని ఒక కూటమి ప్రభుత్వంగా ఎలాగ నడపాలో ఆయన మొట్టమొదటిసారిగా మన అందరికీ చూపించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మహానుభావుడి విగ్రహావిష్కరణ వేదికలో మేము ఇక్కడ గెస్టులుగా పై కూర్చున్నామంటే ఎప్పుడో పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మరి ఇప్పుడున్న రాజకీయాలకు కాకుండా ఆ రోజు ఒక సిద్ధాంతాలతో కూడి ఈరోజు బీజేపీని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే అది బీజం వేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారని తెలియజేస్తూ, వారి ఆచరణలో మనం నడవగలిగితే ఈ దేశం ఇంకా ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ, మరి ఎన్డీఏ కూటమి కలిసిగా పనిచేస్తూ, మరి రాష్ట్ర అధ్యక్షులైన మాధవ్ గారికి తెలియజేసి మా ప్రకాశం జిల్లా వెనకబడ్డ జిల్లా, దీని మీద ప్రత్యేకంగా మీ కేంద్ర చూపులు కూడా ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. చాలా సంతోషం. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒక మహానుభావుడి విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడం, అలాగే భారత రాజకీయాలు ఇంత విలువలతోటి ఒక అభివృద్ధి అనేది ఆయన ప్రయాణంగా ఉన్నప్పుడు నేషనల్ హైవేస్ కానీ, ఈ టెలికాం కమ్యూనికేషన్స్ కానీ అనేక గొప్ప మార్పులు తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు వాజ్పేయి గారు. ఆ రోజు కార్గిల్ వారు కానీ, అప్పుడు అమెరికా తీవ్ర ఒత్తిడి చేసిన పోకర్నాలో అణుబాంబులు కూడా ప్రయోగించి మనం ఎవ్వరికి ప్రపంచానికి ఎక్కడా తీసేయలేదు, మనం కూడా అన్ని రంగాల్లో ముందున్నామని చూపించిన ఒక గొప్ప మనిషి వాజ్పేయి గారిని కూడా తెలియజేసుకుంటూ, అలాంటి మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ ఒంగోలు పట్టణంలో ఆయన యొక్క స్ఫూర్తి అంత్యోదయ అంటే ఈ దేశంలో నివసిస్తున్నటువంటి పేద బడుగు వర్గాలకు సంబంధించినటువంటి చిట్ట చివరి వ్యక్తి వరకు, చిట్ట చివరి కుటుంబం వరకు ప్రభుత్వ పాలనలో అందేటటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు వారి ఇంటికి చేర్చాలి అనేటటువంటి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి స్ఫూర్తి అయినటువంటి అంత్యోదయ స్ఫూర్తితోటి సుపరిపాలన చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఒక్క ఓటు మేనేజ్ చేసుకోగలిగే అవకాశం ఉన్నా దాన్ని త్యజించి అధికారాన్ని కోల్పోయినా కూడా ఆయన ఏ విధంగా వెరవక ముందుకు సాగినటువంటి వ్యక్తి. వాజ్పేయి గారి గురించి మనం ఎంత మాట్లాడుతున్నా అది చాలా తక్కువ. ఎందుకంటే 14 లోక్సభలో జరిగితే
అందులో 11 లోక్సభల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మన రాష్ట్రంలోనే కాక మన దేశంలోనే చాలా విశాలమైన రోడ్లలో మనం ఈరోజు ప్రయాణిస్తున్నామంటే దానికి ముఖ్య కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మన రాష్ట్రమే కాదు మన దేశం అభివృద్ధి చెందిందంటానికి కూడా ఆయన పాత్ర చాలా ముఖ్యమైంది. ఆయన విగ్రహ ప్రతిష్టకి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినటువంటి బీజేపీ ప్రతినిధులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.